మేడ్చల్ జిల్లా కేసర్లో రాజకీయ సందడి నెలకొంది. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కందాడి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ క్రికెట్ ఆడి క్రీడాకారులు ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తనదైన శైలిలో చమత్కరిస్తూ ప్రసంగించారు. మల్లారెడ్డికి చాలా చిన్న వయసులోనే వివాహం జరిగిందని, అందుకే 50 ఏళ్లకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారని ఆయన చెబుతున్నారని కేటీఆర్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. మల్లారెడ్డి అంటేనే హంగామా అని, ఈ వేడుకలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులను సాలువాలతో సత్కరించారు. అనంతరం రాజకీయ అంశాలపై స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సభానంతరం కేటీఆర్ మల్లారెడ్డి కలిసి క్రికెట్ గ్రౌండ్లో సందడి చేశారు. కేటీఆర్ బ్యాటింగ్ చేయగా మల్లారెడ్డి తనదైన స్థాయిలో ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ మాజీ ప్రతినిధులు, కౌన్సిలర్లు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్, మన కాబోయే సీఎం గౌరవనీయులు పెద్దలు, మా అందరికంటే కూడా యువకుడు, జోష్ లో నాకు తెలిసి రాష్ట్రంలో, దేశంలో మల్లారెడ్డి గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. మల్లారెడ్డి గారికి గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లన్న గారికి వారు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఇప్పుడు అడిగిన మల్లన్న ఎందుకు చేసినారు, మరి ఎందుకు ఏర్పాటు చేసినామంటే మల్లన్న ఏం చెప్పిండంటే నాకు ఇప్పుడే చెప్పిండు. ఏమట అంటే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు 23 అట, మేడం వయసు 16 అట. అంటే 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే అది అఫీషియల్ కాదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నా అని చెప్పిండు. అఫీషియల్ గా చేసుకుంటున్నా, వారం రోజులు, అందుకే మొత్తం హల్దీ, మెహందీ, సంగీతం అన్ని కొత్తగా లగ్గం చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా చేసుకుంటున్నా అని చెప్పింది. అంతకంటే బాగా అయితే నేనేం చెప్పినా అంటే, మరి మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారు, తర్వాత మేడం పేరు కల్పన, సపరేట్ పని చేయన్నా ఇన్నెవరు పెళ్లి ఆగ్రా ఎండల వాళ్ళంటే పాపం వాళ్ళు #మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండ పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పి పెడతానా తప్పకుండా అది కూడా చేస్తా.
చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక ఏమన్నా? బాబు